గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. ఇండియన్ రైల్వేస్ హ్యాస్ రీసెంట్లీ కమిషన్ ద ఫస్ట్ గతిశక్తి మల్టీ మోడల్ కార్గో టెర్మినల్ అట్ విచ్ ఆఫ్ ఇట్స్ డివిజన్. భారతీయ రైల్వే ఇటీవల తన ఏ డివిజన్లో మొదటి గతిశక్తి మల్టీ మోడల్ కార్గో టెర్మినల్ని ప్రారంభించింది అని అడుగుతున్నారు. అజాన్సోల్. సో ఆ అజాన్సోల్ ఏదైతే ఉందో రైల్వే డివిజన్, సో ఇక్కడ గతిశక్తి మల్టీ మోడల్ కార్గో టెర్మినల్ అనే దాన్ని ప్రారంభించారు. జార్ఖండ్లోని ఒక ప్రైవేట్ పవర్ లిమిటెడ్ ప్రాజెక్ట్ కోసం 2009లో సో ఈ కాన్సెప్ట్ని అనుకున్నారు అండ్ ఇప్పుడు మనకి దీన్ని ప్రారంభించడం జరిగింది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. అలాగే ప్రస్తుతం మనకి రైల్వే బోర్డు యొక్క సీఈఓగా వికే త్రిపాఠి గారు ఉన్నారు. పేరు చాలా ఇంపార్టెంట్. వికే త్రిపాఠి ఈజ్ రైట్ నౌ చైర్మన్ ఆఫ్ రైల్వే బోర్డుగా చెప్పొచ్చు. అలాగే రైల్వే మినిస్టర్గా, రైల్వే మంత్రిగా ప్రస్తుతం అశ్విని వైష్ణవ్ గారు ఉన్నారు. వికే త్రిపాఠి గారి ప్రకారం ఏంటంటే గతిశక్తి మల్టీ మోడల్ కార్గో టెర్మినల్ ఏదైతే ఇది ప్రారంభించారో ఇది రైల్వేస్కి ప్రతి మంత్ కూడా అదనంగా 11 కోట్ల ఆదాయాన్ని మనకి జనరేట్ చేయడం జరుగుతుంది అని ఇది చెప్పడం జరిగింది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Next one, what was the rank of India in terms of largest importer of arms during 2017-21 as per the new report of SPRI? మనకి స్వీడన్ కంట్రీలో స్టాక్ హోమ్ కేంద్రంగా స్పిరి అనే సంస్థ ప్రతి సంవత్సరం కూడా ఆయుధాలకి సంబంధించి ఒక డేటాని కలెక్ట్ చేసి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అది ఒకటి ఎగుమతులకి సంబంధించి ఇస్తుంది, అంటే ఏ కంట్రీస్ అత్యధికంగా ఆయుధాలని ఎగుమతి చేస్తున్నాయి, ఏ కంట్రీస్ అత్యధికంగా ఆయుధాలని దిగుమతి చేసుకుంటున్నాయి. దీంట్లో మనకి ఇక్కడ క్వశ్చన్లో అడిగింది ఫస్ట్ పొజిషన్లో ఇండియా ఉంది. ఇండియా అక్కడ ఏ పొజిషన్లో ఉందని అడిగారు. ఫస్ట్ పొజిషన్లో ఇండియా ఉంది. ఇండియాతో పాటుగా సౌదీ అరేబియా కూడా సేమ్ స్థానాన్ని సంపాదించుకుంది. అండ్ సెకండ్ పొజిషన్ వచ్చేటప్పటికి ఈజిప్ట్ అనేది ఉంది ప్రపంచంలో దిగుమతికి సంబంధించిన ఆర్మ్స్ యొక్క కేటగిరీలో. ఎగుమతి చేసే వాటిలో ఫస్ట్ పొజిషన్లో యుఎస్ఏ ఉంది, సెకండ్ పొజిషన్లో రష్యా ఉంది, అండ్ థర్డ్ పొజిషన్లో మనకి ఫ్రాన్స్ ఉండడం జరిగింది. ఫోర్త్ పొజిషన్లో చైనా ఉంది, బట్ మూడు ఇంపార్టెంట్, యుఎస్ఏ, రష్యా, ఫ్రాన్స్. ఇంకొక విషయం ఏంటంటే భారతదేశం ముఖ్యంగా ఈ దిగుమతుల విషయంలో, ఆయుధాల దిగుమతుల విషయంలో ఎక్కువగా ఆధారపడ్డ కంట్రీ. మనం ఎవరి మీద ఆధారపడ్డామంటే రష్యా నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నామంట. సో రష్యా తర్వాత నెక్స్ట్ పొజిషన్ మనం దేని నుంచి తీసుకుంటున్నాము అంటే ఫ్రాన్స్, దాని తర్వాత యుఎస్ఏ. రష్యా, ఫ్రాన్స్, యుఎస్ఏ టాప్ 3 కంట్రీస్ ఇండియాకి ఆయుధాలని దిగుమతి చేసే కంట్రీస్లో. నెక్స్ట్ ఎగుమతి చేసే కంట్రీస్లో నెక్స్ట్ వన్ చూద్దాం. Which institution released the book title Role of Labor in India Development? సో రోల్ ఆఫ్ లేబర్ ఇన్ ఇండియా డెవలప్మెంట్ అనేది ఎవరు రిలీజ్ చేశారు? ఆస్కామా, లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఎంప్లాయ్మెంట్, నీతి ఆయోగ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఎంప్లాయ్మెంట్ ఆధ్వర్యంలో ఈ మంత్రిత్వ శాఖకి సంబంధించిన ఎవరైతే మంత్రి ఉన్నారో భూపేంద్ర యాదవ్ గారు, ఈయన చేతుల మీదుగా 12 ఆర్టికల్స్తో కూడిన రోల్ ఆఫ్ లేబర్ ఇన్ ఇండియా డెవలప్మెంట్ అనే దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ని ఒరిజినల్గా వివి గిరి ఇన్స్టిట్యూట్ అనేది మనకి పబ్లిష్ చేసింది. వివి గిరి లేబర్ ఇన్స్టిట్యూట్ మొట్టమొదటిసారిగా భారతదేశంలో మనకి జాతీయ కార్మిక ఇన్స్టిట్యూట్, నేషనల్ లేబర్ ఇన్స్టిట్యూట్ అనే దాన్ని ప్రారంభించారు. ఇదేంటంటే సివిల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఎవరైతే మనకి లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. 1995 నుంచి నేషనల్ లేబర్ ఇన్స్టిట్యూట్ అనే దాన్ని వివి గిరి లేబర్ ఇన్స్టిట్యూట్ కింద నేమ్ చేంజ్ చేశారు. సో అది మనకి పబ్లిష్ చేసిందే రోల్ ఆఫ్ లేబర్ ఇన్ ఇండియా. సో దాన్ని భూపేంద్ర యాదవ్ గారు మనకి రిలీజ్ చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ దీన్ని ఆర్గనైజ్ చేసింది. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఉంది చూసారా, అంతర్జాతీయ కార్మిక సంస్థ. ఇది 1919లో ఏర్పడింది. మొట్టమొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే సంవత్సరంలో లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది ఏర్పడింది అండ్ అలాగే అంతర్జాతీయ కార్మిక సంస్థ కూడా ఏర్పడింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది జెనీవా కేంద్రంగా ఉంది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. And which player won silver medal at the men's single badminton final of German Open 2021? German Open 2021లో ఫైనల్స్లో సిల్వర్ మెడల్ని ఎవరు గెలుచుకున్నారని అడుగుతున్నారు. లక్ష్య సేన్ గారు గెలుచుకున్నారు. గోల్డ్ మెడల్నేమో థాయిలాండ్కి సంబంధించిన ప్లేయర్ గెలుచుకున్నారు అండ్ సిల్వర్ మెడల్ని, వెండి పథకాన్ని లక్ష్య సేన్ గారు గెలుచుకున్నారు. పురుషుల సింగిల్ బ్యాడ్మింటన్ ఫైనల్లో రజత పథకాన్ని సాధించింది లక్ష్య సేన్ గారు. అదే విమెన్స్లో వచ్చేటప్పటికి విమెన్స్ యొక్క ఏదైతే సింగిల్స్ ఉన్నాయో సింగిల్లో రన్నర్ అండ్ విన్నర్ కూడా చైనాకి సంబంధించిన వాళ్ళే. సో మనకి విమెన్లో గోల్డ్ పథకాన్ని సాధించింది సింగిల్స్లో ఎవరంటే మనకి హీ బింగ్జియో.
హీ బింగ్జియో అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో సో ఈమె సాధించింది గోల్డ్ మెడల్ని. అండ్ సిల్వర్ మెడల్ని కూడా విమెన్ సింగిల్కి సంబంధించి చైనానే సాధించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ విచ్ ఫిలిం హ్యాస్ bagged the best film award at the 2022 BAFTA awards. సో మనకి 2022 BAFTA awards అనేవి లండన్ కేంద్రంగా జరిగాయి. సో దీంట్లో మనకి ఉత్తమ చిత్రంగా ఏది నిలిచింది అని అడుగుతున్నారు. ద పవర్ ఆఫ్ ద డాగ్ అనేది ఉత్తమ చిత్రంగా నిలిచింది. దీన్ని ఎవరైతే డైరెక్ట్ చేశారో ఆ డైరెక్టర్కి ఉత్తమ డైరెక్టర్ అవార్డు అనేది లభించింది. అలాగే కింగ్ రిచర్డ్ మూవీలో నటించిన ఎవరైతే మనకి విల్ స్మిత్ ఉన్నారో సో విల్ స్మిత్ గారికి ఉత్తమ నటుడు అవార్డు అనేది లభించడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. రంజిత్ రథ్ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ అ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ విచ్ పిఎస్యు. ఏ పబ్లిక్ సెక్టార్ యూనిట్కి ఇటీవల రంజిత్ రథ్ అనే పర్సన్ని అపాయింట్మెంట్ చేశారు చైర్మన్గా మేనేజింగ్ డైరెక్టర్గా అడుగుతున్నారు. అండ్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది నోయిడా కేంద్రంగా ఉంది. భారతదేశంలో అతిపెద్ద చమురు ఉత్పత్తి చేసే గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీగా ఓఎన్జీసీ ఉంది. సెకండ్ గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీ ఆయిల్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేది ఆయిల్ ఇండియా లిమిటెడ్. సో నోయిడా కేంద్రంగా పనిచేస్తుంది. దీనికి చైర్మన్గా రంజిత్ రథ్ గారిని ఇటీవల అపాయింట్ చేయడం జరిగింది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ని ఎక్కువగా ఉత్పత్తి చేసే కంట్రీలు మనకి ఒపెక్, ప్రస్తుతం అవి 13 కంట్రీస్ ఉన్నాయి. అలాగే 13 ఒపెక్ కంట్రీస్ కాకుండా ఇంకొన్ని కంట్రీస్ కూడా క్రూడ్ ఆయిల్ చమురుని ప్రపంచంలో ఉత్పత్తి చేస్తున్నాయి. వాటిని ఒపెక్ ప్లస్ కంట్రీస్ అంటారు. ఈ ఒపెక్ ప్లస్ కంట్రీస్లో అజర్బైజాన్ లాంటి కంట్రీస్ అండ్ బ్రునై లాంటి కంట్రీస్ ఉన్నాయి. వీటితో పాటు రష్యా కూడా ఉంది. రష్యా అనేది ఒపెక్ మెంబర్ కాదు, కానీ ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ చమురుని ఉత్పత్తి చేస్తుంది. అందుకే రష్యాని ఒపెక్ ప్లస్ కంట్రీగా చెప్పడం జరుగుతుంది. సో దీన్ని కూడా చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ విచ్ క్లాస్ స్టూడెంట్స్ అక్రాస్ ద కంట్రీ విల్ బి సెలెక్టెడ్ ఫర్ ద యువికా ప్రోగ్రామ్. యువికా అనేది ఏంటంటే ఇండియాలో స్పేస్ ఎడ్యుకేషన్, మనకి ఈ స్పేస్కి సంబంధించి ఎడ్యుకేట్ చేయడం కోసం యంగ్ పీపుల్ని, యూత్ని ఇండియాలో డెవలప్ చేయడం కోసం యువికా అనే దాన్ని ఇస్రో స్టార్ట్ చేసింది. అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అనేది దీనికి ఫండింగ్ ఇస్తుంది. సో క్లాస్ 8 నుంచి ఎవరైతే ఉన్నారో మనకి క్లాస్ 8, 9 ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరినీ కూడా ఆల్మోస్ట్ మార్క్స్ని బట్టి కానీ గ్రేడ్స్ని బట్టి కానీ వీళ్ళ కరికులం బట్టి కానీ ఇలాంటి వాటిని దగ్గర నుంచి సో వాళ్ళ యొక్క డేటాని తీసుకుని దాంట్లో ద బెస్ట్ పర్సన్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి స్పేస్ ప్రోగ్రామ్ అనేది యువికా ద్వారా ఇవ్వబడుతుంది, ట్రైన్ చేయబడతారు. క్లాస్ 8 వరకు వీళ్ళకి సంబంధించిన డేటాని అంతటినీ కలెక్ట్ చేసుకుంటారు. సో బట్ ఏ క్లాస్ నుంచి స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటారు, ఏ తరగతి విద్యార్థులు ఎంపిక చేయబడతారు అంటే క్లాస్ 9. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. What is the name of the Geetanjali Shree's translated Hindi novel which is nominated for International Booker Prize? సో ఇటీవల అంతర్జాతీయ బుక్కర్ ప్రైజ్కి మన భారతీయ రచయిత అయిన గీతాంజలి గారు రాసిన ఏ హిందీ నావెల్ మనకి అక్కడ ఏమంటారు ఎంపిక కాబడింది, లాంగ్ లిస్ట్లో చేర్చబడింది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి టోంబ్ ఆఫ్ శాండ్. సో టోంబ్ ఆఫ్ శాండ్ ఏదైతే ఉందో దీన్ని రిత్ సమాధి అని చెప్పేసి ఒరిజినల్గా రాశారంట. రిత్ సమాధి అని చెప్పేసి మనకి గీతాంజలి గారు రాయడం జరిగింది. సో దీనిని ఇంగ్లీష్లోకి టాంబ్ ఆఫ్ శాండ్గా అనువదించారు. ఇది ఇటీవల అంతర్జాతీయ బుక్కర్ ప్రైజ్ నామినేషన్ లాంగ్ లిస్ట్లో చేర్చబడింది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 2021లో మనకి ఎట్ ద నైట్ ఆల్ బ్లడ్ ఈజ్ బ్లాక్ అనే బుక్ని డేవిడ్ డయోబ్ గారు అని రాశారు. ఆయనకి ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. డేవిడ్ డయోబ్ గారికి 2021లో బుక్కర్ ప్రైజ్ వచ్చింది. అసలు ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ అనే దాన్ని 2005లో స్టార్ట్ చేశారంట మొట్టమొదటిసారిగా. అప్పుడు అల్బేనియా రచయిత అయిన ఇస్మాయిల్ కాదారి అనే పర్సన్ ఉన్నారు. సో ఈయనకి మొట్టమొదటిసారిగా ఈ అవార్డు అనేది దక్కింది. అండ్ ద నెక్స్ట్ వన్, నేషనల్ వ్యాక్సినేషన్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్. జాతీయ టీకా దినోత్సవాన్ని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారో అని అడుగుతున్నారు. 16th మార్చ్ అండి. ప్రతి సంవత్సరం 16th మార్చిన జాతీయ టీకా దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం జరుగుతుంది. అలాగే వ్యాక్సినేషన్ వర్క్ ఫర్ ఆల్, వ్యాక్సినేషన్ వర్క్ ఫర్ ఆల్ అనేది ఈ సంవత్సరం దీని యొక్క ఇతివృత్తాంతం థీమ్గా ఉంది అని చెప్పొచ్చు. 1995లో మొట్టమొదటిసారిగా 5 సంవత్సరాల లోపు పిల్లలకి ఇండియాలో పోలియో 2 drops ఓరల్ వ్యాక్సిన్ అనేది, నోటి ద్వారా 2 చుక్కల పోలియో వ్యాక్సిన్ అనే దాన్ని మొదలు పెట్టిందంట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దాని తర్వాత నుంచి ఆ రోజు యొక్క జ్ఞాపకార్థం దాని యొక్క హానర్గా 16th మార్చ్ అనే దాన్ని జాతీయ టీకా దినోత్సవంగా ఇండియాలో సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగే మొట్టమొదటిసారిగా అసలు ఈ వ్యాక్సినేషన్ అనే కాన్సెప్ట్ ఇచ్చింది మనకి ఎడ్వర్డ్ జెన్నర్. సో ఎడ్వర్డ్ జెన్నర్ 1796-98 మధ్యలో స్మాల్ పాక్స్కి సంబంధించిన వ్యాక్సిన్ రీసెర్చ్ చేసి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ని, అసలు వ్యాక్సిన్ అనే కాన్సెప్ట్ని ఎడ్వర్డ్ జెన్నర్ అనే పర్సన్ తీసుకురావడం జరిగింది. ప్రపంచంలో వ్యాక్సినేషన్ వీక్ అనే దాన్ని అండ్ ప్రతి సంవత్సరం ఏప్రిల్ మంత్ లాస్ట్ వీక్లో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వ్యాక్సిన్ అనే పదాన్ని మెరియం వెబ్స్టర్ 2021 వర్డ్ ఆఫ్ ద ఇయర్గా వ్యాక్సిన్
అనేదాన్ని ఆక్స్ఫర్డ్ డిక్షనరీ 2021 వర్డ్ ఆఫ్ ద ఇయర్గా వ్యాక్స్ అనే పదాన్ని, వ్యాక్స్ ఈజ్ నథింగ్ బట్ వ్యాక్సినే అంట. సో ఈ 2 పదాలని రికగ్నైజ్ చేయడం జరిగింది. ఆక్స్ఫర్డ్ వచ్చేటప్పటికి 2021 సంవత్సరానికి వర్డ్ ఆఫ్ ద ఇయర్గా వ్యాక్స్ని, అండ్ మెరియం వెబ్స్టర్ ఏదైతే ఉందో మెరియం వెబ్స్టర్ వచ్చేటప్పటికి ఇది వ్యాక్సిన్ అనే పదాన్ని 2021కి గాను వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ బ్యాంక్ హ్యాస్ బ్యాక్డ్ ద నేషనల్ అవార్డ్ ఫర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ బ్యాంక్ లింకేజ్ 2022. సో ఇటీవల స్వయం సహకారక బృంద కేటగిరీలో అండ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ బ్యాంక్ లింకేజ్ 2022 అవార్డుని ఎవరు అందుకున్నారో అని అడుగుతున్నారు. జమ్మూ కాశ్మీర్ బ్యాంక్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి శ్రీనగర్లో ఉంది. జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ అది చేసిన స్వయం సహకారక బృంద అప్లిఫ్ట్మెంట్ కార్యక్రమాలకి అండ్ కాంట్రిబ్యూషన్కి గాను 2022కి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ బ్యాంక్ లింకేజ్ జాతీయ స్థాయి అవార్డుని ఇది అందుకోవడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, according to the Global Investment in Digital Shopping 2021, India is the largest global venture capital investment hub for digital shopping. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డిజిటల్ షాపింగ్ 2021 ప్రకారం డిజిటల్ షాపింగ్లో భారతదేశం ఎన్నవ అతిపెద్ద గ్లోబల్ వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ హబ్ అయింది అని అడుగుతున్నారు. సెకండ్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద సెకండ్ లార్జెస్ట్ గ్లోబల్ వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ హబ్ ఫర్ డిజిటల్ షాపింగ్. సో మనకి సెకండ్ పొజిషన్లో ఉండడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. అండ్ ద నెక్స్ట్ వన్, Pandrethan Temple, which was seen in the news recently, located in which Indian state? National Monuments Authority, NMA. సో ఈ సంస్థ వల్ల మనకి పండ్రేతన్ టెంపుల్ అనేది వార్తల్లోకి రావడం జరిగింది. ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కింగ్ పార్దా ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క మంత్రి మినిస్టర్ మేరు అనే పర్సన్ ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఇది లార్డ్ శివాకి సంబంధించిన టెంపుల్. ఇది మనకి జీలం నది ఒడ్డున ఉంది అండ్ శ్రీనగర్లో లొకేట్ అయి ఉంది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. So next question, as of March 2022, what is India's place in the global list in terms of market capitalization? సో మార్చ్ 2022 నాటికి మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారంగా గ్లోబల్ లిస్ట్లో భారతదేశం యొక్క స్థానం ఎంత అని అడుగుతున్నారు. ఫిఫ్త్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే, విచ్ యూనియన్ మినిస్ట్రీ ఇంప్లిమెంట్స్ ద స్ట్రెంథనింగ్ ఆఫ్ ఫార్మాటికల్ ఇండస్ట్రీ స్కీమ్ అని అడుగుతున్నారు. మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్. ఔషధ పరిశ్రమల్ని బలోపేతం చేసేందుకు సో మనకి ఎస్పీఐ ఔషధ పరిశ్రమల బలోపేతం లేదా స్ట్రెంథనింగ్ ఆఫ్ ఫార్మాటికల్ ఇండస్ట్రీ స్కీమ్ అనే దాన్ని మనకి మినిస్ట్రీ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ అనేది స్టార్ట్ చేస్తుంది. రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. అండ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ న్యూ స్కీమ్ లాంచ్డ్ యాజ్ అ కన్సాలిడేషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈ ఇంక్యుబేషన్ డిజైన్ అండ్ ఐపీఆర్ స్కీమ్స్. సో ఎంఎస్ఎంఈ ఇంక్యుబేషన్ డిజైన్ మరియు ఐపీఆర్ పథకాలు ఏకీకరణగా ప్రారంభించబడిన కొత్త పథకం పేరు ఏంటి అని అడుగుతున్నారు. ఎంఎస్ఎంఈ ఇన్నోవేషన్ స్కీమ్గా చెప్పొచ్చు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.